Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. సీఎం అధికారిక నివాసాన్ని దీది హఠాత్తుగా ఖాళీ చేశారు. కౌంటర్ ప్రక్రియ ముగిసే వరకు తాను అద్దె ఇంట్లోనే ఉంటున్నట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. సీఎం అధికార నివాసాన్ని వదిలిపెట్టిన మమతా బెనర్జీ భవానీపూర్లోని ఒక అద్దె ఫ్లాట్ కు తీసుకున్నారు. ఈ కొత్త నివాసం సీఎం అధికారిక నివాసానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు కేవలం నివాసం మారడమే కాదు, దీని వెనుక పెద్ద కారణమే ఉందని తెలుస్తుంది. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరగచ్చని దీది బలంగా అనుమానిస్తున్నారు. అందుకే స్ట్రాంగ్ రూమ్ కు దగ్గరగా ఉంటూ వాటిని త్వరగా తనిఖీ చేయాలని నిర్ణయించుకున్నారు. రెండు 2021 ఎన్నికల్లో విజయం చేజారిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి కౌంటింగ్ విషయంలో ఎలాంటి అశ్రద్ధ వహించకూడదని మమతా భావిస్తున్నారు. అందుకే ఫలితాలు వచ్చే వరకు క్షేత్రస్థాయిలోనే ఉండాలని ఫిక్స్ అయ్యారు. ఇక మమతా నిర్ణయంపై బీజేపీ నేతలు సెటర్లు వేస్తున్నారు. ఓటమి భయంతోనే దీది ముందే బంగ్లా ఖాళీ చేశారని, బంగ్లాలో టీఎంసీ పతనం మొదలైందని ఎద్దేవా చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం శివ అందిస్తారు. రైట్ శివ. రైట్ సౌజన్య, ఎన్నికల కౌంటింగ్ సమీపిస్తున్న వేళ బెంగాల్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. దానిలో భాగంగానే మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజెంట్ ఏదైతే క్యాంప్ ఆఫీస్ ఉందో ఇది మెయిన్ రోడ్కు టోల్ గేట్కు అతి సమీపంలోనే సీఎం క్యాంప్ ఆఫీస్ ఉంటుంది. అక్కడి నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్ నియోజకవర్గానికి ప్రజెంట్ మారబోతున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. అంటే ఇప్పుడు మరో 2 రోజుల్లోనే కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఈలోపు అక్కడే ఉండి ఈ స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లు ఏవైతే ఉన్నాయో అక్కడ బీజేపీ అవకతవకలకు పాల్పడే అవకాశం ఉంది అనేది కూడా ప్రధానంగా గుర్తించిన మమతా బెనర్జీ అక్కడే పాగా వేసి ఎటువంటి అవకతవకలు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా కూడా ఎటువంటి నష్టం జరగకుండా ముందే జాగ్రత్త చర్యలు తీసుకోవాలనేది మమతా బెనర్జీ భావిస్తోంది. దానిలో భాగంగానే భవానీపూర్లోనే ఉండి ఆ స్ట్రాంగ్ రూమ్ వద్దే మకాం వేసి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే వరకు కూడా అక్కడే ఉండాలి అనేది కూడా ప్రధానంగా మమతా బెనర్జీ భావిస్తుంది. దానిలో భాగంగానే ప్రజెంట్ భవానీపూర్కు మరోవైపు సీఎం క్యాంప్ ఆఫీస్కు దాదాపు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చి వెళ్లేలోప ఏమైనా జరగవచ్చు అనేది కూడా ప్రధానంగా మమతా బెనర్జీ భావిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకున్నారు. అంటే డూ ఆర్ డై అనేదిగా ప్రధానంగా ఈ ఎన్నికలు అనేది తృణమూల్ కాంగ్రెస్ భావిస్తోంది. ఎట్ ద సేమ్ టైం బీజేపీ కూడా ఆ విధంగానే భావిస్తోంది. అంటే ఈసారి అధికారంలోకి రాకపోతే మళ్ళీ మనకు సమయం పట్టే అవకాశం ఉందనేది బీజేపీ భావిస్తుంది. దానిలో భాగంగానే ఈ ఎన్నికలను కూడా బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఇప్పుడు 4వసారి తామే అధికారంలోకి వస్తామని తృణమూల్ కాంగ్రెస్ చెప్తున్నప్పటికీ కూడా అంతర్గతంగా భయపడుతున్న పరిస్థితి. ఒకవైపు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ చెప్తున్నారు, మరోవైపు రెగ్గింగ్ జరిగిందని చెప్తూనే మళ్ళీ ఇప్పుడు ఈవీఎంలన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్కు వెళ్ళి అక్కడ భద్రపరిచిన తర్వాత ఇటు ఎవరైతే ఎన్నికల సిబ్బంది ఎవరైతే ఉన్నారో బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, అక్కడ ఈవీఎంలను ఓపెన్ చేసి ఓట్లను తారుమారు చేసే అవకతవకలు పాల్పడే అవకాశం, దానికి సంబంధించిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తృణమూల్ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. ఇక దానికి సంబంధించి కూడా ఇప్పుడు విమర్శలు ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఓడిపోతామనే ఉద్దేశంతో ఇటువంటి ఆరోపణలు చేస్తుంది మమతా బెనర్జీ అనేది బీజేపీ ఆరోపిస్తోంది. అంటే ఒకవేళ అవకతవకలు జరిగినట్లే అనుకుందాం ఒకవేళ, కానీ దానికి ముందు దీది హఠాత్తుగా భవనాన్ని ఖాళీ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే దీని వెనక ఇంకేదైనా రీజన్ ఉందంటారా? దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే అవకతవకలు జరగవచ్చు అనేది ప్రధానంగా భావిస్తున్నారు. అంటే ఈ స్ట్రాంగ్ రూమ్లో ఉన్న ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో వాటిపై వారి ప్రెషర్ ఉపయోగించి ఎన్నికల సిబ్బందితో ఇటు బీజేపీ నేతలందరూ కూడా వెళ్ళి ఏజెంట్లతో సహకారంతో అందరూ కూడా ఈవీఎంలను వాటిని ఓపెన్ చేసి అవకతవకలకు పాల్పడే అవకాశం ఉంది, అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది. దాని ద్వారా టీఎంసీ పార్టీకి నష్టం జరుగుతుంది అనేది కూడా భావిస్తున్నారు. కేవలం ఒక భవానీపూర్లోనే కాదు, మొత్తం అన్ని ప్రాంతాల్లో ఈవీఎంల వద్ద స్ట్రాంగ్ రూమ్ల వద్ద అవి భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద అందరూ కూడా వెళ్ళి అక్కడే ఉండాలి, అందరూ అక్కడే కాపలా కాయాలనేది కూడా ఇటు మమతా బెనర్జీ ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగానే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్ ఉంది కాబట్టి గతంలో 2021లో నందిగ్రామ్ నుంచి ఓడిపోయారు. అక్కడ ఓడిపోయిన నేపథ్యం తర్వాత ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 6 నెలల తర్వాత ఇటు భవానీపూర్ నుంచే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేను రాజీనామా చేపించి ఉప ఎన్నికలకు వెళ్ళి అక్కడ 50,000 ఓట్ల మెజార్టీతో మమతా బెనర్జీ గెలుపొందారు.
అలాగే ఇప్పుడు కూడా నందిగ్రామ్లో ఏ విధంగా అయితే ఓటమి పాలయ్యారో ఇక్కడ కూడా ఓటమి అంచునకు వెళ్ళే అవకాశం ఉంది అనేది కూడా ప్రధానంగా భావిస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే బీజేపీ కూడా అవకతవకలకు పాల్పడింది అనేది చెప్తున్న నేపథ్యంలోనే ఇటు సువేందు అధికారి కూడా ఆమెపైన ప్రత్యర్థిగా పోటీ చేసిన సువేందు అధికారి 20,000 ఓట్ల మెజార్టీతో నేను భవానీపూర్లో విజయం సాధిస్తానని ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ డెఫినెట్గా అవకతవకలు జరిగే అవకాశం ఉందని భావించిన మమతా బెనర్జీ ప్రజెంట్ సీఎం క్యాంప్ ఆఫీస్ను ఖాళీ చేసి ఈ 4-5 రోజుల పాటు భవానీపూర్లోనే ఉండాలి అనేది ప్రధానంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ కూడా వెతుకుతున్నట్లు తెలుస్తోంది. అక్కడే ఉండి అక్కడే మకాం వేసి ఈ మొత్తం కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి కానీ స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏం జరుగుతోంది ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్ తెలుసుకుంటూ ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే మాత్రం డెఫినెట్గా ఆ ప్లేస్కి వెళ్ళి నిరసన తెలియజేసే విధంగా ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే విధంగా కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేశారో దానిలో భాగంగానే ఇప్పుడు ఈ స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన భద్రతా బలగాలు ఉన్నప్పటికీ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వ కనుసరణలో కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర బలగాలని కూడా పనిచేస్తున్నాయి కాబట్టి మాకు నష్టం జరిగే విధంగా కూడా వ్యవహరించే అవకాశం ఉందని భావిస్తున్నాను కాబట్టి ఈ భవానీపూర్ వెళ్తున్నాను అనేది కూడా పార్టీ వర్గాల వద్ద చర్చించినట్లు మమతా బెనర్జీ తెలుస్తోంది. దానిలో భాగంగానే మరోవైపు ఇటు తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి మమతా బెనర్జీ మేనల్లుడు లోక్సభ ఎంపీ అభిషేక్ బెనర్జీ కూడా రేపు కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన వారందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ కౌంటింగ్ జరిగే సమయంలో ఇతర పార్టీలకు సంబంధించిన కూడా ఏజెంట్లు ఉంటారు కాబట్టి ఆ ఏజెంట్లు అలాగే అక్కడ కౌంటింగ్లో ఉన్నవాళ్ళు మరి అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది ఎవరితో ఏ విధంగా మెలుగుతున్నారు, మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపై వారితో చర్చించేందుకే రేపు ఇప్పుడు మమతా బెనర్జీ ఎప్పుడైతే సీఎం క్యాంప్ ఆఫీస్ ఖాళీ చేశారో అప్పటి నుంచి బీజేపీ నేతలు సెటైర్లు వేయడం స్టార్ట్ చేశారు. మరి దీనికి సంబంధించి ఆ పార్టీ నేతలు కానీ మమతా బెనర్జీ కానీ ఏమైనా దీనికి సంబంధించి రియాక్ట్ అయ్యారా? అంటే కంప్లీట్గా క్యాంప్ ఆఫీస్ అనేది ఖాళీ చేయలేదు, కానీ తాత్కాలికంగా అక్కడ ఉండకుండా ఈ 4 రోజుల పాటు మాత్రమే భవానీపూర్లో ఉండేందుకు వెళ్ళారు. అంటే అధికారికంగా ప్రకటన ఈ ఎన్నికలు సంబంధించిన కౌంటింగ్ అలాగే ఫలితాలు వెలువడిన తర్వాత మాత్రం ఒకవేళ ఓటమి పాలైతే అప్పుడు అది ఖాళీ చేసే అవకాశం ఉంటుంది మమతా బెనర్జీ ఆ అధికారిక నివాసాన్ని. కానీ ఈలోపు ప్రజెంట్ తాత్కాలికంగా అక్కడ ఉండకుండా కౌంటింగ్ అనేది కొనసాగుతుంది కాబట్టి ఈలోపు పార్టీకి నష్టం జరిగే విధంగా కూడా అక్కడ కార్యకలాపాలు చర్యలు అనేవి కొనసాగుతున్నాయి కాబట్టి పార్టీకి నష్టం జరగకుండా తన వ్యక్తిగత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ ఎటువంటి నష్టం జరగకుండా చూసుకోవాలనే ఉద్దేశంతోనే తాత్కాలికంగా భవానీపూర్కు మారుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే డిస్టెన్స్ అనేది 10 కిలోమీటర్లు ఉన్నప్పటికీ కూడా కానీ కౌంటింగ్ జరిగే సందర్భంలో ఏమైనా జరగవచ్చు, ఒకసారి నష్టం జరిగిన తర్వాత మళ్ళీ సమయం అనేది తిరిగి రాదు కాబట్టి డెఫినెట్గా అక్కడికే వెళ్ళి ఉండాలి. అంటే గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని అంటే గతంలో 2021లో నందిగ్రామ్లో సువేందు అధికారి విజయం సాధించారు. తర్వాత ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. కానీ 6 నెలల్లోనే మళ్ళా భవానీపూర్ నుంచి ఉప ఎన్నిక తీసుకొచ్చి అక్కడ విజయం సాధించారు 50,000 ఓట్ల మెజార్టీతో. కానీ ఎస్ఐఆర్ పేరుతో భవానీపూర్లో 51,000 ఓట్లను తొలగించారు. అక్కడ వచ్చిన మెజార్టీ 50,000, తొలగించిన ఓట్లు 51. ఈ నేపథ్యం 51,000. ఈ నేపథ్యంలోనే మళ్ళా అటువంటి అవకతవకలను జరిగే అవకాశం ఉందా? సువేందు అధికారి కూడా 20,000 మెజార్టీతో నేను భవానీపూర్లో మమతా బెనర్జీపై గెలుస్తానని చెప్తున్న నేపథ్యంలో ఏమైనా జరగవచ్చు అనేది నిర్లక్ష్యం వహించకూడదు. నష్టపోయిన తర్వాత మళ్ళా ఆలోచన చేయడం కన్నా ముందే ఆ నష్ట నివారణ చర్యలు చేపట్టాలి అనేది కూడా ఇటు భవానీపూర్లో మకాం వేసి మరి ఇటు మమతా బెనర్జీ కానీ ఇతర కాన్స్టిట్యున్సీలు కూడా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఉండాలనేది కూడా ఇటు మమతా బెనర్జీ ఆదేశాలు జారీ చేస్తారు. దానిలో భాగంగానే ఇటు కౌంటింగ్ ఏజెంట్లతో మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వారితో సమావేశం నిర్వహించడం కానీ మరోవైపు ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటూ టీఎంసీ కార్యకర్తలు నేతలందరూ కూడా ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్దే ఉండాలి అనేది కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అందరూ అక్కడే మకాం వేస్తున్నట్లు కూడా తెలుసు మొత్తంగా చూసుకుంటే. కానీ ఇప్పుడు చర్చనీయాంశమైంది మమతా బెనర్జీ ఉన్నట్టుండి ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్లో ఉండకుండా అక్కడికి వెళ్ళి ఎందుకు ఉంటున్నారు అనేది కూడా ప్రధానంగా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇటు బీజేపీ కూడా ఓటమి భయంతోనే ముందుగానే ఇల్లు క్యాంప్ ఆఫీస్ ఖాళీ చేసి అక్కడికి వెళ్తున్నారు అనేది బీజేపీ నేతలైతే సెటైర్లు వేస్తూ ఉన్నారు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ శివ.